హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఆరోహణ కొండ. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన స్థలం ఇది. ఇక్కడ నుండే ప్రభు ఆకాశానికి ఎత్తబడి ఉన్నారు. యేసుక్రీస్తు యెరూషలేము పట్టణంలో అన్యాయపు తీర్పు తీర్చబడి లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మనందరి పాపముల కొరకు కలువరి కొండ వరకు సిలువను మోసి ఆ సిలువపై ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించున్నాడు. ఆయన పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడి ఉన్నాడని మనం అందరం ఎరుగుదాము. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఇంచుమించు 40 దినాలు అనేక మంది భక్తులకు దర్శనమిచ్చినట్టుగాను అనేక మందికి ఆయన కనబడినట్లుగాను బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇదే యెరూషలేము పట్టణంలో ఈ ఒలీవ కొండల మీదకు ఆయన చివరిగా తన యందు విశ్వాసం ఉంచిన తను నమ్మిన అనేక మంది భక్తులు ఇంచుమించు 500 మంది భక్తులు ఆయన శిష్యులు అందరూ కూడి వచ్చి ఉండగా వారందరూ చూస్తుండగా ఇదిగో ఇదే ప్రాంతంలో ఇదే నేను నిలబడినటువంటి ఈ స్థలం నుండే ఆయన పరలోకానికి ఆరోహణమై ఉన్నాడని చరిత్ర చెప్తూ ఉన్నది. ఇంక కొంచెం సేపట్లో మనం లోపలికి వెళితే యేసు ప్రభు నిలబడినటువంటి ఆ రాతిని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ స్థలాన్ని ఒక పవిత్ర స్థలముగా ప్రభు ఆరోహణమైన స్థలముగా గుర్తింపుగా ఉండటకు ఇక్కడ ఒక చక్కటి కట్టడము కట్టబడింది. ఈ కట్టడాన్ని కట్టినప్పుడు ఈ యొక్క ఆర్చెస్ అన్నీ కూడా ఎంటీగా ఉండేవి, పైన కూడా మూసి ఉండేది కాదు, తెరిచినటువంటి ఆరోహణ స్థలంగా ఇది ఉండేది. కానీ ఈ స్థలాన్ని శత్రువులు ఆక్రమించుకున్నప్పుడు ఈ ప్రాకారాన్ని కట్టి ఇదొక మాస్క్గా మార్చినందున ఈ రోజున ఇటువంటి రూపాన్ని మనం చూస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇది యేసు ప్రభు ఆరోహణమైన స్థలమని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఈ స్థలము నుండే ప్రభు పైకి ఎత్తబడి ఉన్నాడు. మీకు గుర్తుంటే అపోస్తల కార్యములో ఏ రీతిగా క్రీస్తు మీ యొద్ద నుంచి ఆకాశమునకు ఎత్తబడి ఉన్నాడో అదే రీతిగా ఆకాశము నుండి దిగి రాబోతున్నాడు అని చెప్పినట్లుగా ప్రభు తిరిగి తన 2వ రాకడలో ఇదే ఒలీవ కొండల మీదకు రాబోతున్నాడని ఎదురు చూస్తూ ఉన్నాం. మన ప్రభు సజీవుడని, మన కొరకు ప్రాణమిచ్చిన వాడని, మరణాన్ని జయించిన వాడని, పరలోకమునకు ఆరోహణమై ఈ రోజున దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఏదో రోజు అతి త్వరలో మన ప్రభు మనలను కూడా ఆయనతో ఉండినట్లుగా మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడని ఎదురు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు నిలబడిన ఈ స్థలంలో నిలబడి ఆయన పరలోకపు ఆరోహణమైన ఈ స్థలాన్ని చూసి ఈ యెరూషలేము పట్టణంలో ఈ ఒలీవ కొండల మీద ప్రభు నిలబడినటువంటి ఈ స్థలాన్ని, ప్రభు ఆరోహణమైనటువంటి ఈ స్థలం నుండి మీతో మాట్లాడడానికి, ఈ ప్రాంతాలన్నింటినీ చూసి ప్రభువును స్తుతించడానికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళి ప్రభు నిలబడిన స్థలాన్ని చూద్దాం. ఈ ఆర్కిటెక్ట్ చూడండి ఎంత చక్కగా ఈగిల్ ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అనేక శతాబ్దాల క్రితం కట్టబడిన ఈ కట్టడం యొక్క పిల్లర్స్ ఎంతో అందమైనవిగా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నైపుణ్యతను చూపిస్తున్నాయి. ఈ గోడ లేకుండా ఈ హాలో ఖాళీగా ఉండేది. తర్వాత ఈ మాస్క్ కట్టినప్పుడు ఈ గోడలు కట్టారు. లేకపోతే ఈ ఆరోహణ స్థలం ఓపెన్గా పైకి వెళ్ళడానికి ఖాళీగా ఉండే స్థలం. ఆ తర్వాత దీన్ని మాస్క్గా మార్చడం వలన ఆ మాస్క్ స్ట్రక్చర్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పునరుద్ధానానికి ఈస్టర్ తర్వాత రోజున ఇక్కడ ఆరోహణల పండుగని జరిపిస్తారు. ఈ గోడలకు ఉన్న శీలలు చూసినట్లయితే ఆ శీలలకి ఇక్కడ అన్ని చర్చెస్ డినామినేషన్ వారు వచ్చి ఒక చక్కటి వెయిల్స్ కట్టి ఒక అద్భుతంగా ఈ స్థలంలో ఆ రోజంతా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, ఆయన యొక్క ఆరోహాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసులందరూ ఆనందిస్తారని ఇక్కడున్న చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ అనేక బలిపీఠములు కట్టబడి ఉన్నాయి. ఆయా స్థలాల్లో గుర్తుగా ప్రార్థనా స్థలాలుగా ఉన్నాయి. ఇంకా అందమైన పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి. ఒకవేళ అక్కడ కూడా ముందుగా ఒక స్ట్రక్చర్ ఉండేది, ఇప్పుడు పడిపోయిన మూలాన ఇటు గోడలుగా కట్టి ఉన్నారు.
హల్లెలూయా. ఇదే ఆరోహణ, ప్రభు ఆరోహణమైన స్థలము, ఆరోహణ కొండ అని పిలువబడుతుంది. ఈ పైన ఇంతకుముందు ఓపెన్గానే ఉండేది. యేసు ప్రభు ఆరోహణమైన దానికి గుర్తుగా ఈ చుట్టూ ఆర్చెస్ మాత్రమే ఉండేవి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండేది కాదు. కానీ ముస్లిమ్స్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఇది ఒక మాస్క్గా మార్చినందున పైన మూసి చుట్టూ గోడలు వేసి కట్టున్నారు. కానీ యేసు ప్రభు ఇదిగో ఇదే స్థలము నుండి పరలోకానికి ఆరోహణమై ఉన్నాడని, ఆయన చివరిగా ఇదే బండ మీద నిలువబడి ఉన్నాడని చరిత్ర చెప్తూ ఉంది. ఇక్కడ ఆయన పాదపు అడుగు జాడలను కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ స్థలము నుండే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. మన పాపముల కొరకు సిలువలో మరణించి పునరుత్థానుడై లేచి 3వ దినాన మృత్యుంజయుడై లేచిన ప్రభు 40 దినాలు అనేక మంది భక్తులు కనబడిన తర్వాత ఒలీవ కొండల మీదకు వచ్చి ఆయన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని చెప్పి ఆయన ఆకాశమునకు ఎత్తబడి ఉండటం సంగతి అపోస్తల కార్యాల్లో చదువుతున్నాం. ఇదే కొండ మీద ఇదే స్థలం నుండి ఆయన పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. భక్తులందరూ తేరి చూస్తుండగా ఏ రీతిగా ఆయన ఆకాశమునకు ఆరోహణమై ఉన్నాడో ఆ రీతిగానే తిరిగి రాబోతున్నాడు అని చెప్పబడినట్లుగా ప్రభు తిరిగి ఇదే ఒలీవ కొండల మీదకి వస్తారని నిరీక్షణతో ఉన్నాము. ప్రభు పాదాలు తాకిన ఈ బండను తాకడానికి, చూడడానికి, ప్రభువును స్తుతించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా నీకు వందనములు నాయన. మా కొరకు ఈ లోకములోనికి వచ్చి మా పాపముల కొరకు పరిహారము చేసి మా మరణాన్ని మింగివేసి మా పాపాలకు ప్రాయశ్చిత్తంగా నీ సిలువలో నీ రక్తాన్ని చిందించి మరణాన్ని జయించి మృత్యుంజయుడవై మా కొరకు నాయన నివాస స్థలములు సిద్ధపరచినట్లుగా ఇదే స్థలము నుండి పరలోకమునకు ఆరోహణమై ఉన్నామని నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మరల తిరిగి త్వరలో రాబోతున్నానని చెప్పిన దేవా, నేనుండు స్థలములో మీరు ఉండేలాగా మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోదునని చెప్పిన రీతిగా మరల నీవు వస్తావని, నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటావని నిరీక్షణతో నీకు ఎదురు చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు నాయన. గొప్ప దేవుడువని, నిజదేవుడువని, సజీవుడువని, దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నవాడివని మరొకసారి విశ్వసించి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ రాక కొరకై ఎదురు చూచుచూ ఉన్నాము. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.